నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మంజుల. ఈ వీడియోలో నేను పచ్చిపులుసు ఎట్లా చేస్తానో చూపిస్తాను. పచ్చిపులుసే కదా మాకు రాదా అని అస్సలు అనుకోకండి. ఒకసారి చూడండి. ఈ ఎండాకాలం వచ్చిందంటే మనకు ఏం తినబుద్ధి కాదు. ఎంత మంచి కూరలు ఉన్నా కానీ అసలు ముద్ద లోపలికోదు. ఇట్లాంటి పచ్చిపులుసు ఉందనుకో 4 ముద్దలు ఎక్కువే తింటారు. తినడమే కాదు గ్లాసులలో పోసుకొని కూడా తాగుతారు. అంత బాగుంటుంది. ఈ పచ్చిపులుసు కోసం ముందుగా కొంచెం చింతపండు తీసుకొని నానబెడుతున్నాను నేను. నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. ఈ చారు ఒక నలుగురికి, ఐదుగురికి సరిపోతుంది. మీకు ఎక్కువ మంది ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ నానబెట్టుకోండి. చింతపండు నానిన తర్వాత దీంట్లోకి ఒక 5, 6 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు వేసి చేతితోని బాగా పిసకాలి. మనకి ఇక్కడ ఎండు కారం వేయము, ఈ పచ్చి కారమే సరిపోతుంది. ఈ పచ్చి కారం టేస్ట్ బాగుంటుంది. మంచిగా పిసికిన తర్వాత కొన్ని నీళ్లు పోసి ఉడబోసుకోవాలి. చేతులకు కారం అనిపిస్తుంది. ఎమ్మడే మనం గిన్నెలు కడిగిన బట్టలు గిండినా పోతుంది. నేనైతే ఎమ్మడే గిన్నెలు కడుగుతా ఇట్లా పిసికితే. చిన్నపిల్లలకు స్నానాలు చేయించే వాళ్ళు అట్లా ఉంటే జాగ్రత్త చూడండి. చేతికి గ్లౌజ్ అన్న వేసుకోండి. లేకపోతే ఈ పులుసు పిసికిన తర్వాత గిన్నెలు కడగడం కానీ బట్టలు పిండడం కానీ అట్లా వేసుకుంటే తొందరగా పోతుంది. చేతికి కొంచెం నూనె కూడా రాసుకోండి, మొత్తం కారం ఉండకుండా పోతుంది. పులుసు ఉడబోసినాక ఉల్లిగడ్డని కట్ చేసి దాంట్లో కూడా కొద్దిగంత ఉప్పు వేసి ఉల్లిగడ్డని ఉప్పు వేసి పిసుకోవాలి. ఆ ఉల్లిగడ్డలో ఉన్న రసము ఊరుతుంది మంచిగా. అన్ని పచ్చివి వేసి ఇట్లా పిసుక్కుంటే ఈ చారు టేస్ట్ బాగుంటుంది. ఉల్లిగడ్డ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. నేనైతే మీడియం సైజు ఉల్లిగడ్డలు 2 తీసుకున్నా. ఈ చారుకు కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసి పిసికినా కదా, పచ్చిమిర్చి పడని వాళ్ళు మన కూరలలో వేసుకునే ఎండు కారమైనా కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనకి ఉప్పు కారము సరిపోయిందా లేదా చూసుకొని కొన్ని నీళ్ళు పోయాలి. ఇందులోకి కొద్దిగంత బెల్లం కూడా వేసుకోవాలి. మేమైతే వేస్తాము. నచ్చని వాళ్ళు వేయకుండా బాగుంటుంది. బెల్లం వేస్తే ఏంటంటే పులుపు బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు పోపు కోసం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిపాయలని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. నేను ఎల్లిపాయలు దంచి వేస్తున్నా కదా, మీరు కావాలంటే అల్లం వెల్లి పేస్ట్ చారులో కూడా కలుపుకోవచ్చు. అట్లా కూడా బాగుంటుంది. కరివేపాకుని పచ్చిది వేయాలి. ఆ పోపులో వేస్తే పటపట చిల్లుతుంటుంది. పచ్చిది వేసుకుంటే స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. ఇట్లా వేస్తే కొద్దిగంత పసుపు కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పులుసును పోసేయాలి. పులుసు పోపులోనే పోయాలి. పోపు తీసి పులుసులో పోయొద్దు. మనకు చారు అయితే ఏ గిన్నెలో పెట్టుకుంటామో అదే గిన్నెలో పోపు వేసి ఇట్లా పులుసు అందులో పోసేయాలి. పోసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలి. ఇక వేడి చేయొద్దు, మసల పెట్టొద్దు. ఇంతే ఇక పలుచు పులుసు. ఈ పలుచు పులుసు చాలా కమ్మగా ఉంటుంది. అన్నంలో పోసుకొని తినడమే కాదు గ్లాసులలో పోసుకొని కూడా తాగుతారు. అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చేస్తే మీరు ఎట్లా చేస్తారో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.